ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది చెరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలండి. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకడికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులో ఉండే అటువంటి మేనమామలు మనకు లేరు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్కు. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి. అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడా లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమామ కత్తించుకుని నిలబడతాడు. ఆ పరాయివాడు కాదు, పైగా పురుటికి మేనమామ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాళింది యమునా అనేది దారిచ్చి ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి. 30 లెక్కబడి చెబుతాం, 30 నాట్ లెస్ దాన్ 30. 30 హత్య. ఎన్నేళ్ళు పిల్లాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేలో, 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలా? అదే జీవితం. పోనీ పెద్ద అయ్యాక ఏమైనా ఉందా? రుక్మిణీదేవి పెళ్ళికి ఎంత గొడవైపోయిందండి, ఎంత గొడవైపోయింది. బావమరుతో తగాదానా? వాడిని ఖండించాల్సిన వ్యవహారం అయిన కత్తెట్టి నరకపోతుడా రుక్మిణీదేవి వస్తుందా? క్షమించవయ్యా అంటుందా? మేషం గొరుగు వదిలేస్తాడా? వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా? పోనీ తర్వాత ఏమైనా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడి భార్య మేనమామ కూతురే. పెళ్లి జరిగింది. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం. ఈ తగాదాలన్నీ ఉండవా? రిపర్కేషన్స్ అంటారే, ఉండవా? తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా? ఎంత పడ్డాడు. కొడుకు కాపురం అలాగే ఉంది, ఆయన కాపురం అలాగే ఉంది. 1, 2, 8 మంది భార్యలా. ఇందులో మళ్ళీ సత్యభామ. ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. 8 మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కుష్ఠుడికి అడ్డంగా నిలబడుతుంది. నేను పడాలి, ఇంకెవడో వాడద్దు అంటు. ఆవిడతో పడ్డాడు. పోనీ ఏమైనా యుద్ధం చేశాడు? కాళ్ళు అట్టుకున్నాడు. వీళ్ళు అక్కడ కాళ్ళు అట్టుకొని కాపురం చేశారండి మహానుభావుడు. మనము పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ. కాళ్ళు అట్టుకుని కాపురం చేశాడు ఆయన. కాపురం చేసుకుంటే కాళ్ళు అట్టుకోవాలని చెప్పాడు, తప్పదు. అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు. మంచి మాట చెబుతాడండి వచన కవిత్వంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు. బతుకంతా యుద్ధాలే. నరకాసురుడితో యుద్ధం, సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు గొడ్డు చాకరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు. మొత్తం అతలు బొమ్మని చెప్పాడు. ఎందుకు చేసినట్టు ఈ చాకరీ? రథసారథ్యమా? సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి? ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి. ఏదో చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు ఈవేళ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పెద్ద నాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ కుమ్మైపోయాయి. ఇక్కడ మొత్తం ఇంత చేస్తే ఒక ఉప ఎన్నిక. మాదాంటకురా. ఒక సామాన్య వ్యక్తి కోసం ఇన్ని పార్టీలు కబళించడానికి చూస్తున్న శ్రీకృష్ణుడి కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలి? 18 రోజులు గొడ్డు చాకరీ చేశాడు సారథ్యం పేరు మీద. మీకు తెలియదండి, రథ సారథ్యం అంటే రథాలను నడపడం కాదండి. ఇంకో రహస్యం చెబుతా. కృష్ణుడు ఎంత అవమానింపబడ్డాడు. సారథి సారథ్యం చేస్తూ ఉంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా? ఎలా చెప్తారండి? కుడికి తిప్పు, ఎడంకి తిప్పు, ఈలో బాణం వేస్తాడు, వీడు పోతాడు. ఇక్కడ
కుడి కాలుతో తంతారమ్మా, కుడికి తిప్పమని అర్థం సారథిని, ఎడమ కాలుతో తంతే ఎడమకి తిప్పమని అర్థం. ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో ఎన్ని పడుంటాడండి 18 రోజుల పాటు. సేవకుడు అంటే సేవకుడు, నాయకుడు అంటే నాయకుడు. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మనం నాయకులుగా ఉంటాం, సేవకులుగా ఉండడానికి సిద్ధపడం. ఇలా పులిచి చెప్పరండి, ఇలా భుజం మీద తట్టరండి. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి, అంత అవకాశం ఉండదండి. బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ. ఇలా అంటారు అంతేనండి. బొట్టనవేలు తగిలిస్తారండి. అది తట్టుకున్నాడు ఆయన, అవమానంగా భావించలేదు. ఈయన సారథిని, డ్రైవర్కి ఎంతకంటే ఏముంటుంది అంటారంతే. ఆయన డ్రైవరా? లోకానికి మొత్తానికి 14 లోకాలకి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడికి రథానికి డ్రైవర్ని చేశాడే. ఈ కర్మంతా 18 రోజులు పడి నిలబడి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే. ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి, ఎందుకంటే అవమానం ఉందమ్మా. రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత శుభానికి వాడాలి, అశుభానికి కాదండి. అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మననే కూడా అవమానిస్తున్నట్టు లెక్క. పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గర కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా, ఆ రికార్డు బద్దలు కొట్టండి, తీసిపారేయమని చెప్పండి. పెట్టడానికి వీల్లేదు అక్కడ. పోయినప్పుడు చదివేదా భగవద్గీత? ఇంకెందుకు చదువుతావు? పోయినవాడికి ఎలాగో వినపడదు, నువ్వు అక్కడ వినవాయే. దేనికి? కృష్ణుడు వింటాడా? ఘంటసాల వింటాడా? ఏమి కర్మ వచ్చింది దేశంలో? ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని? బతుకున్నప్పుడో చచ్చాక చదువుతాం కాబట్టి, సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంది. ఏది ఎప్పుడు చదవాలి, ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా. అటువంటి చివరికి పోయిన పరిణామం అండి. ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది. అందుకే చెబుతాను, మన సారథి, మన సచివుడు, మన వీజ్యం, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచ నిజ మనుజాధీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో. ఏం చెప్పలేక, మన సారథి, మన సచివుడు, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచ నిజ మనుజాధీశ. మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా. ఇంకేమిటంటే ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది? రాత్రి వసుదేవుడిని కూర్చోబెట్టి రోజు పారసేవ చేస్తాడు. ఓ పావు గంట ఎక్కువ చేసేట. ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే, ఏం లేదు నాన్నగారు, నన్ను చేయనివ్వండి, నాకు ఎందుకో చెయ్యాలని ఉంది, నన్ను చేయను. మళ్ళీ తండ్రికి ఏం దొరకడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు. తాను వాళ్ళని పంపించేసి వెళ్ళొచ్చు కదా, దేవుడు కదా, వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా. ఏ తల్లిదండ్రులను కోరుకునేది అదే కదా. కొడుకు చేతుల్లో బొమ్మన్నారు, లేదా కాశీలో బొమ్మన్నారు. కాశీలోనైనా పోవాలి, కన్న కొడుకు చేతుల్లోనైనా పోవాలి. అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం. ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు, దశరథుడికి దక్కలేదు. దేవుడు పుట్టాడు అక్కడ, దశరథుడికి దక్కలేదు, వసుదేవుడికి దక్కలేదు. మనమో గొప్పలు చెబుతున్నాం ఇక్కడ. జీవితంలో పడవలసిన దుఃఖాలు, కష్టాలు, అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మా చరిత్రలు చదవడం ద్వారా మీరు ఎదుర్కోండి. పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి, డైరెక్ట్లీ ఫేస్ ఇట్. తప్పించుకోవాలని చూడొద్దు. కష్టం నుంచి, దుఃఖం నుంచి ఎదుర్కో. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీకు అక్కడ ఉంటుంది బోరు. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. తప్పుకుంటావా లైఫ్ నుంచి? బుద్ధి లేదా? కృష్ణుడు తప్పుకున్నాడా? రాముడు తప్పుకున్నాడా? మనం తప్పుకోవడానికి అంత పరమాత్మ వెళ్ళక్కడ ఏమిటి చేయని ఇంతకాలం 18 రోజులు భయంకరమైన చక్రాలు, గదలు, ఆయుధాలు అన్నీ తట్టుకున్నవాడు అక్కడ ఊరికే విలాసంగా ఇలా బొట్టన వేలు పట్టుకుని ఎలా అన్నట్టు వేరే అబ్బాయిని సూచన వాడికి సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది, ఓ బాణం పడింది, వెళ్ళిపోయాడు. ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టన వేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు, వాలివధ ఫలం అనుభవించక తప్పదు. కానీ వాడే ఇలా పుట్టాడు, జర అనేటువంటి పోయేవాడి కింద వాళ్ళు మళ్ళీ ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నాడు. అవకాశం ఇచ్చాడు కృష్ణుడు, తీర్చుకోరా అబ్బాయి, అప్పుడు నాకు దొరికావు కదా, ఇప్పుడు నేను దొరుకుతా, కావాలనే దొరుకుతా, తీర్చుకో హాయిగా, ఏం సంతోషించు, ఏం పోయింది. ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా. ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది. భాగవతం, భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. అది భగవంతుడికి లభించిన వరం, దాన్ని వరంగా భావించాడు. ఎందుకంటే గాంధారి
మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది. 100 మంది కొడుకులు పోయారు, కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు, కానీ ఆవిడ శపించింది. పతివ్రతల గౌరవం నిలపాలి కదా, శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా, శీలం కలిగిన స్త్రీ తుఫాన్ ఆగాలంటే ఆగాల్సిందే కదా, వాన కురవాలంటే కురవాల్సిందే కదా, శీలం అంత గొప్పది కదా, అటువంటి శీలవతుల మాట నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు జాపి ఆ శాపాన్ని భరించాడమ్మా. ఇది నా దేశం, ఇది నా జాతి, ఇది నా దైవం. ఆ పైన అసలు కథలోకి ప్రవేశిస్తే చిత్రమైన వృత్తాంతాలు మనస్సుని కలిచేస్తాయి. అయినా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి. కుంతీదేవి శ్రీకృష్ణునికి స్వయంగా మేనత్త. కుంతిభోజ మహారాజు పెంచుకున్నాడు. అసలు తండ్రి ఈ వసుదేవుడు ఆవిడికి స్వయంగా అన్నగారు. 5 అప్పచెల్లెళ్ళు వాళ్ళు. అందులో ఒక ఆవిడ కొడుకు శిశుపాలుడు, ఇంకొక ఆవిడ కొడుకు దమఘోషుడు, దంతవక్తుడు, ఇంకొక ఆవిడ కుంతీదేవి, ఆవిడ కొడుకులు పాండవులు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే భాగవతం కథ ప్రకారం చెప్పాలి అంటే, ఇటీవలే నేను చదివాను కాబట్టి చెబుతున్నాను, ఏకలవ్యుడు కూడా శ్రీకృష్ణుడికి ఒక మేనత్త కొడుకు. ఆయన తల్లి పేరు శృతదేవ. ఇటీవల ఎక్కడో ఒక పత్రికలో, పాత భారతి పత్రికలు ఉంటాయి చూడండి, అందులో వచ్చిన వ్యాసం దొరికింది. ఓ బాబు ఇది ఎక్కడ కథ అనుకున్నాను, చెప్పేసాను, అయిపోయి ఓ పని అయిపోయి. శిశుపాలుడు, దంతవక్తుడు, ఏకలవ్యుడు, పాండవులు వీళ్ళందరూ మేనత్త కొడుకులే. ఏకలవ్యుడు కూడా తండ్రి పేరు హిరణ్యధనుడు. కిరాతులలోకి వెళ్ళాడు ఆయన, వేరే విషయం. అది వృత్తి మారడం వల్ల కులం మారింది, అంతకంటే అప్పట్లో వృత్తులను బట్టే కులాలు కాబట్టి ఆ ప్రాధాన్యాల కారణంగా వృత్తి మారింది, కులం మారింది. వంశం అది, స్వయంగా మేనత్త కొడుకు. కానీ ఈ మేనత్తలు ఎందరిలో శిశుపాలుడు తల్లి కానీ, దంతభక్తుడు తల్లి కానీ, ఏకలవ్యుడు తల్లి కానీ ఎవ్వరు కానీ శ్రీకృష్ణుని మేనల్లుడు కానీ భావించారు. మా అన్నగారు అబ్బాయి. ఒక్క కుంతి మాత్రమే దత్తత వెళ్ళిపోయిన స్త్రీ అయినప్పటికీ మహావాడు మేనల్లుడు కాదమ్మా, మేనంతా ఈ సృష్టిని అల్లుకున్నవాడమ్మా. మేనల్లుడు ఎలా అవుతాడు? మేనంతా ఈ సృష్టిని అల్లుకొన్నవాడు నా మేనల్లుడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. రోజు చదువుకోవలసిన ప్రార్థనమ్మ. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన స్త్రీలు శ్రీకృష్ణుడిని మీ మేనల్లుడుగా భావించి ఈ భజన చదవడమ్మా. మీకు మోక్షం ఇవ్వకపోతే మీ తరఫున నేను కోర్టులో కేసేస్తా. ఈ ఒక్క భజన చదివితే చాలు. అందున స్త్రీలు కుంతీదేవి చదువుతున్నట్టే అనుకుంటాడు ఆయన. అంత ఆర్ద్రంగా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఎప్పుడూ కృష్ణ ధ్యానంలో ఉంది కుంతీదేవి. ఆవిడ మేనత్త అంటే అలాగా మనకు మేనత్తలు మేనమావులు బోళ్ళు మందు నాడు, దేనికి ఇక్కడ ఆస్తుల కోసం తగాదాలు తప్ప. మేనల్లుడిని భగవంతుడిగా గుర్తుంచుకున్నాడు. మేనంతా అల్లుకున్నాడు ఈ సృష్టిని, వాడు మేనల్లుడేమిటి? కానీ అంత సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని తనవాణ్ణి చేసుకోవాలి కదా. అందుకే శ్రీకృష్ణ అని ముందు పేరెట్టి పిలిచింది, ఆధార్ కార్డు మీద పేరు పెట్టి. సరేనమ్మా పిలిచావు, ఈ పేరుతో అందరూ పిలుస్తారు, నీకు నేను ఎందుకు రావాలంటే యదుభూషణ మా పుట్టింటివాడు అయ్యా. యాదవులు ఆవిడ పుట్టింటివాడు కదా, మా పుట్టింటి వంక చుట్టానివయ్యా, నేను దత్తత వెళ్ళిపోయినంత మాత్రాన్ని వేరే అమ్మాయిని అయిపోతానని ఆయన మా పుట్టింటివాడు అయ్యా అంటే, ఓహో అది చుట్టరకం ఉందా మనకి అని బయలుదేరా. అంతేకాదు నా రసక మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ అయ్యా. మా అర్జునుడికి ఎంత ప్రాణమిత్రుడు నువ్వు. మా అర్జునుడు తలాలేస్తే మా కృష్ణయ్య మా బావ అంటే ఇంక భగవంతుడు వస్తారు అక్కడికి. చుట్టరకం కల్పించింది ఆవిడ. ఇంక నాకేం వస్తాడు. ముందు పేరెట్టి పిలిచింది, తర్వాత యదుభూషణ అంది, మా పుట్టింటి వైపు చుట్టమయ్యా అంది, తర్వాత మా అబ్బాయికి స్నేహితుడు అయ్యా అంటే వచ్చేస్తున్నానమ్మా అన్నాడు. ఇది భగవంతుడిని పిలిచే విధానం. మన పిల్లల గురించి మన అభివృద్ధుల గురించి దేవుడి దగ్గర ఏడుస్తాం, కానీ దేవుడే కొడుకని భావిస్తే అంతకంటే అభివృద్ధి ఉంటుందా? అలా ఏడవాలండి దేవుడి దగ్గర.
మా అబ్బాయిని బాగా చూడు, మా అమ్మాయిని బాగా చూడు, మా వడ్డీ వ్యాపారం బాగా చూడు, ఈ దిక్కుమాలిన మాటలు కాదండి ఎంతసేపు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. అసలు నువ్వు మా అబ్బాయి, నువ్వు మా తల్లి, నువ్వు మా తండ్రి, నీవే తల్లివి తండ్రి అంటే ఆయన చూసుకోడా? తల్లిదండ్రికి చూసుకోరా? తల్లిదండ్రికి చూసుకోమని వేరే చెప్పాలేటి? చూసుకుంటారుగా ఆయన. అంతే. మన ఇంట్లో పూజామందిరంలో భగవద్ విగ్రహం ముందు నుంచి మనం మాట్లాడాల్సిన మాట ఇది. ఊరికే ఏదో ఏ శ్లోకం చదవాలా, ఏ స్తోత్రం, ఏం చదివినా ఒకటే. నీ మనస్సు పెట్టినప్పుడు, నీ మనస్సు పెట్టినప్పుడు ఏం చదవకపోయినా ఒకటి. మనస్సు పెడితే ప్రార్థన రావడదు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర. 8 మందిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తున్నావయ్యా? ఒక్క స్త్రీని పెళ్లి చేసుకుని ఆధార్ కార్డు అంటున్నారు, పాన్ కార్డు అంటున్నారు, గ్యాస్ కార్డు అంటున్నారు, చంపేస్తున్నారు. చేయలేకపోతున్నాం కాపురం ఇంత చేస్తే. ఆవిడకి విసిగే, మాకు విసిగే. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ ఏమీ యాతన పడలేదు. పైగా ఆయన అడిగితే ఓసారి నారదుడు అడిగాడు, ఇంతమందితో కాపురం ఎలా చేస్తున్నావు అంటే, నేను చేసుకోలేదుగా, పెళ్ళి వాళ్ళే చేసుకున్నారు అన్నాడు. అది కీలకం. అది కీలకం. ఎవరు ముందు రాయేశారనేది ముఖ్యం ఇక్కడ. సిగ్నల్స్ ఎవరి నుంచి వెళ్ళాయి అనేది పెళ్ళిలో చాలా కీలకం అండి. నేను చేసుకున్నాను, ఎవడు వాళ్ళే చేసుకున్నారు అన్నాడు. వాళ్ళు చూసుకున్నారు, మరి చూసుకోండి లేదా మానేయండి అన్నాడు ఆయన. ఆయనకి ఎందుకు? అందుకే శృంగార రత్నాకర. ఇక్కడ శృంగార శబ్దానికి మనం ఏదో దాంపత్యపరమైన శృంగారం కూడా చెప్పుకోవద్దండి. ఎప్పుడు శ్రీకృష్ణమూర్తిని మీరు గమనించండి. శృంగారం అంటే తెలుగు మాటలోకి పెడితే అర్థం ఉంది. సింగారం అంట. శృంగారం ప్రకృతి, సింగారం వికృతి. కొన్ని రకాల తిలకాలకి సింగారం అని ఉంటుంది పైన. సింగారించుకోలేదు అంటారు. సింగారించుకోవడం అంటే ఏమిటి? శృంగారం కాదు, అలంకరించుకోవడం. శ్రీకృష్ణుడు ఎప్పుడు దివ్యాలంకారాలతో ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు గోచగొడ్డెట్టు కూర్చోడు, ఎంత యోగి అయినా సరే. మరి ఎటువంటి యోగి? అష్టావక్రుడు అనేటువంటి మహాయోగి, ఎక్కడో రామాయణ కాలంలో ఉన్నాడని చెప్పబడేటువంటి యోగి, యుగ యుగాలు బతికి ఇంకా ఎందుకు మహర్షి మీరు ఇంత తపస్సు చేశారు కదా, ఇంకేమిటి జీవితం అంటే, ఇంకా ఏమి సాధించాలని శ్రీకృష్ణుడు చూడాలనుందన్నాడు ఆయన. జగన్మంగళ విగ్రహముడు కదా, ఆయన ఒక్కసారి చూసి ప్రాణం వదిలేయాలనుంది, అందుకోసం ఉన్నాడు. శరీరం నిండా వంకరలా, కాళ్ళు వంకర, కళ్ళు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, అన్నీ వంకరేనండి. బుద్ధి ఒక్కటి సక్రమంగా ఉంది. మనకు ఆ బుద్ధి వంకరైంది, మిగిలినవి అన్నీ సక్రమంగా ఉన్నాయి. స్టీఫెన్ హాకింగ్ ఎంతో శాస్త్రవేత్తలో తత్వవేత్తలో అష్టావక్రుడు అంత. ఆయనకు ఆ బుద్ధి వంకర లేదు. అందుకని ఆయన ఉండి శ్రీకృష్ణుని చూడడానికి వచ్చాడు. అంతటి అష్టావక్రుని శ్రీకృష్ణుడు ఎలా గౌరవించాడు అంటే కాళ్ళు గడిగాడు. అంతేకాదు, ఈయన చూడగానే ప్రాణం వదిలేశాడు. ఆయన ప్రాణం వదిలేశాడు. భాగవతంలోనే ఉంటుంది. అందుకోసం వచ్చాడు. వెంటనే అంత్యక్రియలు ఆయన చేశాడు. అష్టావక్రుడికి మరి భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు చేస్తారు? భగవంతుడు స్వయంగా అంత్యక్రియలు చేశాడు. ఏమీ సంబంధం లేని వాడికి అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు. ఎవరైనా బంధుమిత్రులు లేనివాడు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా, ముందు వెళ్ళాలి. అది దేశభక్తి, అది దైవభక్తి. చప్పట్లు కొట్టలేము మనం. మనకు నచ్చదు ఈ మాట, మనకు నచ్చదండి, మనకు నచ్చదు. అబ్బాయి అలా వెళ్ళమంటారేంటి? దరిద్రం కాదమ్మా, ఐశ్వర్యం. వెళ్ళి చూడండి. ఒక అనాథ శవాన్ని సంస్కరించడానికి మీరు సహకరించండి. మర్నాడే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఖచ్చితంగా. అది పరోపకారం. అక్కడికి వచ్చేసరికి మనం పగ్గాలు వేసుకుని వెనక్కి వచ్చేస్తామండి. వెళ్ళకో అడదో, చూడకో అడదో అని మూతి తిప్పేసి. వాళ్ళు ఎలా పోవాలమ్మా అక్కడి నుంచి? వాళ్ళకి బంధువులు లేరు, ఏం చేస్తారు? పడేయమంటారా రోడ్డు మీద? పైగా మనకే నష్టం అలా పడేస్తే. వీధి మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దానికోసమే ఆలోచిద్దాం. మహర్షి కాబట్టి సంస్కారం చేయలేదండి ఆయన. మామూలు వాడైనా చేస్తాడు కృష్ణుడు. తన కోసం వచ్చాడు, తను చూడ్డానికి వచ్చాడు, తన మందిరంలో చనిపోయాడు. తను కాకపోతే ఎవరు చేస్తారు దహనం? ఏం పట్టించుకోకుండా సర్వాభరణాలతో వెళ్ళి దహనం చేశాడు. అంచేది ఎప్పుడు శ్రీకృష్ణుడు అంతటి యోగుల్ని అలా గౌరవించిన వాడు కూడా తాను కాషాయం కట్టుకుని పంచ కోచి పట్టు కూర్చోవాలా. తాను పెళ్ళైన వాడు. 8 మంది భార్యలు ఊరుకుంటారేంటి? భర్త అందంగా లేకపోతే భార్య ఊరుకుంటుందా? బయటికి వెళ్ళేటువంటి ముఖ్యంగా ఏమిటి గొట్టం, ఇంకేం దొరకలేదా అంటుంది. అంటే ఈ ప్యాంట్ ఆవిడకి నచ్చలేదు, తీసేయి. సరదా అంతే. వాళ్ళ సరదాన్ని గౌరవించడమే, పోయిందేముంది అందులో. ఎలాగో బట్టలు వేసుకుని వెళ్ళాలిగా, వాళ్ళకి నచ్చినవి వేసుకుంటే అయిపోయాయి. వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు భార్య భర్త, భర్తకి నచ్చే బట్టలు భార్య, భార్యకి నచ్చే వస్త్రాలు భర్త వేసుకుని వెళ్ళాలి. అది పద్ధతి. అవసరమైతే అడగడమే, ఏం నచ్చిందా లేదా చెప్పడమే. అలాగా వేసుకో. నీకు నచ్చింది కట్టుకోవాలా అంటే ఇంకా ఆవిడ అలాగే ఉంటుంది. ఎక్కడ ఎవరికి నచ్చింది ఎవరు చేయనప్పుడు దేనికంటే దాంపత్యం ఎక్కడ? దెబ్బలాడుకోవడానికి నచ్చే విషయాలు చేయాలి. అంటే ఏమి దేశద్రోహం ఏం లేదుగా.
అంటే శ్రీకృష్ణుడు లక్షణ దగ్గర, సుదంత దగ్గర, మిత్రవింద దగ్గర, సత్యభామ దగ్గర, రుక్మిణి దగ్గర, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అందుకే శృంగార రత్నాకర, ఎప్పుడు అలంకరించుకుని ఆనందంగా ఉండేవాడు, ఏం బోడి మనిషిలో కూర్చునేవాడు కాదు. లోకద్రోహి నరేంద్ర వంశదమన, ఆవిడ ప్రార్థనలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి. లోకానికి ద్రోహం చేసేటువంటి రాజుల్ని, నాయకుల్ని అందరినీ సంహరించామన్నాడు. ఈవేళ అలాంటి వాడు పుడితే ఎంత బాగుండో. ఓటేయడానికే భయపడి చచ్చిపోతున్నాం. 45% కూడా పడలేదు ఓట్లు. మనం ఎంత అమాయకులమో, ఉన్న హక్కు కూడా ఉపయోగించుకోవట్లేదండి. మనం లేని హక్కుల కోసం పోరాడదాం ఎక్కడ. అందులో హైదరాబాద్ వాళ్ళు మరీ బద్దకొస్తారు. నేను ఖచ్చితంగా అంటే, అందుకే నేను వేసే అంటున్నాను. నేను వెళ్ళాను, వేసి మీ ఇద్దరం వెళ్ళాం. 1000 రూపాయలు కారుకి ఇచ్చి ఖర్చు పెట్టి వేసుకో. పైగా ఆవిడకి ఎక్కడో ఈస్ట్ ఆనందబాగ్లో వేసి పెట్టారు, నాకు ఎక్కడో వినాయక నగర్లో పెట్టారు. వేసాం, వెళ్ళాలి. మనకున్న హక్కు ఏదో ఒకటి. దేశంలో ఇంకేం లేవు, డొక్కులు తప్ప హక్కులు లేవు. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఏమీ రాదు, కడుపు నొప్పి తప్ప. ఎంత సిగ్గుచేటండి. పల్లెటూళ్ళలో ఎన్నికలు జరిగితేనేమో 60%, 65% వస్తాయా, ఇక్కడ 45 లోపా. ఏమిటండి ఇది? ఏం చదువుకున్నాం మనం? ఎవరికి ఇస్తే ఏమిటిన్న వైరాగ్యం ఇక్కడ? ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే ఓటు హక్కే మనకి మిగిలింది, అదొకటి వినియోగించుకు తీరాల్సిందే. మనం వేసిన వాడిని నెగ్గడలేదు, వేరే విషయం. అది మనం చేసే పని చేయాలి. అది కూడా మనకు చెబుతారంతే. దేశం పట్ల బాధ్యత, దైవం పట్ల బాధ్యత ఎంతో దేశం పట్ల బాధ్యత అంతే. లోకద్రోహులైనటువంటి నరేంద్ర వంశాలు దహింపబడాలి, దమనం చేయబడాలి అంటే మనకుండేటువంటి ఓటు హక్కు ద్వారా మన 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 అభిప్రాయం మనం చెప్పాల్సిందే. ఉన్న దారి అదే ఒకటి. తర్వాత ఏం జరుగుతున్నది వేరే విషయం. లోకావన, ఆ రకంగా లోకాన్ని కాపాడాడు. శిశుపాలుణ్ణి, నరకాసురుణ్ణి, జరాసంధుణ్ణి తాను సంహరించాడు, సంహరింపజేశాడు. దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ. దేవతలు కానీ, అనేకం అంటే సమూహం, దేవతా సమూహం కానీ, బ్రాహ్మణులు కానీ, గోగణాలు కానీ ఆర్తి పడితే సహించలేని. అందుకే మనం ప్రతి సమావేశం కాగానే గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మానవులందరికీ ప్రత్యేకగా బ్రాహ్మణుడు పెట్టుకున్నారు. కులాభిమానం కాదు, ఇది పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎవరో ఒకరిని చెప్పాలా వద్దా? దాంట్లో కూడా 16 కులాలు పెట్టాలంటే ఉపకులాలు వస్తాయి. ఈ కులాలు సరిపోతాయి, స్వస్తి ఉండదు అక్కడ, సస్తాం చెప్పలేక. అలాగే పశుజాతికి అంతటికీ ప్రత్యేకంగా గోవులను చెప్పారు. ఎవరో ఒకరిని చెప్పాలా వద్దండి? ఒకరు చెప్తే ఇంకొకరు కోపం వస్తుంది. అందుకని ఒకళ్ళని చెప్పారు, అంతకంటే ఏం లేదు అందులో. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. మిమ్మల్ని చెప్పారు, మమ్మల్ని చెప్పలేదు, ఈ చెప్పినందుకు సంతోషించరాదు, ఏం పోయింది ఇప్పుడు? అందరూ పైకి తర్వాత ఏమన్నారు? లోకా సమస్త సుఖినో భవంతు. అయిపోయిందిగా. పైగా లోకా అంటే మీరు ఇంకో మాట తెలియక అనుకుంటారు, చాలా లోకం అంటే వరల్డ్ కాదండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి అని అర్థం. అక్కడ లోకా సమస్త అంటే అందరూ జనులు, అన్ని లోకాలు కాదండి. సంస్కృతంలో లోక శబ్దాన్ని వరల్డ్ అనే అర్థంలో వాడలేదు. ప్రజలు, ఒక వ్యక్తి అనే అర్థంలో వాడారు. లోక అంటే పౌరుడు. మీరు సంస్కృత నిఘంటువు చూసుకోండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి, ఏ సింగిల్ సిటిజన్. లోకా అంటే మెనీ సిటిజన్స్. అంతే. అందరూ బాగుండాలని చెప్పారా లేదా? ఇంకేం చెప్పమంటావు? దేవతలు కానీ, గోవులు కానీ, బ్రాహ్మణులు కానీ వారు సాధుజీవులు కాబట్టి, బ్రాహ్మణులు సాధుజీవులు కాబట్టి. పశువుల్లో ఆవు సాధుజీవు. దున్నపోతు పొడుస్తుంది, గేదె పొడుస్తుంది, ఆవు అంత తొందరగా పొడవదండి, దానికి తెలియదు. అది పాలివ్వడం తప్ప పొడవడం తెలియదు. అందుకే అవి ఎక్కడైనా ఆర్తితో అలా చూసి అంబా అన్నా చాలు కృష్ణుడు వస్తాడు అంటే అక్కడ. అందుకే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని, చిత్రాన్ని మీరు గమనించండి అమ్మా. 8 పెళ్ళిళ్ళు అవని, 80 పెళ్ళిళ్ళు అవని, ఒక్క తొండదండి పక్కనే, ఓ గ్రూప్ ఫోటో. శ్రీకృష్ణుడితో పాటు ఉండే యోగ్యత ఒకే ఒక్కరికి, అది గోదేవతాభ్యో నమః. గోవు మాత్రమే ఉంటుంది అక్కడ, ఇంకెవరు ఉంటారు. ఆ అదృష్టం గోవుకు పట్టింది. అందుకని మనం గోపూజ చేస్తాం, గోసేవ చేస్తాం. ఊరికి ఏదో మతపరమైన చిహ్నం కాదండి గోవట్టే. ఎంత గౌరవం మనకి. భగవంతుడు పక్కన పెట్టుకున్నాడు. రుక్మిణీదేవిని పెట్టుకున్నాడా, సత్యభామను పెట్టుకున్నాడా, లేదా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకంలాగా పెద్ద సెట్టింగ్ పెట్టుకున్నాడా? మొత్తం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఏమీ లేదు, గోవు బేడ తప్ప. నాకు ఆ గోవు చాలంటే. గోపాలకృష్ణుడు, గోవిందుడు అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇక్కడ దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ నిర్వాణ సంధాయక. చివరికి ఈ సంసారంలో సమస్యల నుంచి కాపాడడం కష్టాలు కాదు, అక్కడ అంతిమంగా నిర్వాణం. నిర్యాణము అంటే మామూలుగా పోవడం, నిర్వాణము అంటే మోక్షం పొందడం. యావత్తుకి వావత్తుకి అంత తేడా ఉంది, భాష సరిగ్గా ఉండాలి. నిర్యాణం అంటే వారు నిర్యాణం చెందారంటే మోక్షం కాదండి అది. నిర్యాణం అంటే పైకి వెళ్ళారు అంతే, పాస్డ్ అవే అంటారు ఇంగ్లీషులో, అంతే. నిర్వాణం అని వావత్తు పెట్టామనుకోండి, మోక్షం పొందారని అర్థం. బుద్ధుని కారణంగా, బౌద్ధ మతంలో ఎక్కువ వాడతారు దీన్ని. హిందూ పూర్వం నుంచి వేదంలో ఉన్నది, భాగవతంలో ఉందిగా. భాగవత కాలం చాలా ముందు కదా, తర్వాత కదా బౌద్ధం అంతా.
నిర్వాణ సంధాయక అంటే మోక్షాన్ని ఇస్తాడు. అంచేత ఇప్పుడు కూడా కుంతీదేవి ఏం కోరుతుందండి? ఆవిడ కోరిక చూడండి. స్వయంగా మేనల్లుడు భగవంతుడు మేనల్లుడు అయితే, భగవంతుడు బంధువు అయితే ఏం కోరడు? ఏవో కుటుంబ సంబంధమైన ఏవో కోరచ్చు కదా. పాండవులకు జయమి, కౌరవులు ఓడిపోయేలా చేయి, నాకు వితంతు పెంచని రావట్లేదు, ఈ అడగచ్చుగా. కుంతీదేవి కూడా వితంతువేగా, అవేం అడగల. మరి ఏం కావాలి అత్త నన్ను పిలిచావంటే, నీకు మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి, నీకు నమస్కారం చేస్తున్నానయ్యా, ఈ భవబంధాలు తొలగించవయ్యా అని కోరిందమ్మా కుంతీదేవి. ఎంత జ్ఞానియో కుంతీదేవి ఆలోచించండి. ఆడ మగ తేడా ఉంటుందా అండి జ్ఞానానికి? అందుకే నేను స్త్రీలు ప్రత్యేకంగా 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు మిమ్మల్ని మీరు కుంతీదేవిగా ఊహించుకొని రోజు కృష్ణుడిని మీ మేనలుడుగా భావించి ప్రార్థన చేయండి అమ్మా, మోక్షం వస్తుంది. మళ్ళీ అక్కడికి చేరి మా కాళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోవాలి ఈ పాట పాడకండి. అక్కడ